హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. త్వరలోనే రైతుల అకౌంట్‌లో డబ్బులు. అన్నదాత సుఖీభవ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా? ఆధార్ నంబర్‌తో ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి. దీని గురించి పూర్తి వివరాల కోసం మన వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ జిల్లాల వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తారో తెలుస్తుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందా అని రైతన్నలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాలను కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తొలి విడతలో 7,000ను రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ పథకానికి అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందుకు సంబంధించిన తొలి విడతలో 7,000ను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో రాష్ట్ర వాటా 5,000 కాగా కేంద్రం వాటా 2,000. అయితే పీఎం కిసాన్ యోజన 20వ తేదీన ఇన్‌స్టాల్‌మెంట్ నిధుల విడుదల సమయంలో అన్నదాత సుఖీభవ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్‌లో జమ కానున్నాయి. అయితే అప్పుడే ఏపీ రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం వంటి డబ్బులు అందనున్నాయి. ఇక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలులో భాగంగా రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి 7,000. మూడవ విడతలో రాష్ట్రం 4,000, కేంద్రం 2,000 కలిపి 6,000 విడుదల చేయనున్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అన్నదాత సుఖీభవ పథకంపై అధికారిక పోర్టల్ ద్వారా రైతులు ఈ పథకానికి అర్హులు అవునా కాదో అనేది తెలుసుకోవచ్చు. అలాగే రైతుల సేవా కేంద్రాలను సంప్రదించి కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఆధార్ కార్డు ఎంటర్ చేయడం వల్ల ఈ పథకానికి అర్హులా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా తెలుసుకోండి. అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అధికారిక పోర్టల్ వెబ్‌సైట్‌ను ఎంటర్ చేయండి. అక్కడ నో యువర్ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు రైతుల పేర్లు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ కూడా స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది. రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలను కనిపిస్తాయి. అందులోనే వారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా, అనర్హులా అనే వివరాలు కూడా ఉంటాయి. ఇక అన్నదాత సుఖీభవ పథకం వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ స్టేటస్ కోసం వాట్సాప్‌లో ఈ నంబర్‌కు అయితే హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి. దాని మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుండి అన్నదాత సుఖీభవ సెలెక్ట్ చేసుకోవాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి తదుపరి ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే రైతుల పేర్లు, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలు వస్తాయి. అందులోనే వారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా, అనర్హులా అనే వివరాలు కూడా ఉంటాయి. అనర్హులు అయితే కారం కూడా ఉంటుంది. అలాగే రైతుల ఈకేవైసీ పూర్తయిందో కూడా అక్కడే తెలిసిపోతుంది. ఇక రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కొన్ని జిల్లాల వరకి ఆ జిల్లాల పేర్లు మెన్షన్ చేయలేదు కానీ కొన్ని జిల్లాల వరకి రూ. 7,000 అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకి జమ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.